నమస్తే. నా పేరు గోగన ఆయుషేషు. బావుపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్లో నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దివ్యాంగులకి ప్రత్యేకంగా బడ్జెట్ ఏర్పాటు చేసి ఈ యొక్క బడ్జెట్లో దివ్యాంగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వాళ్ళకి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు బతకడం కోసం ఒక మంచి పథకాన్ని దివ్యాంగులకి దివ్యాంగ్ జన్ అనే ఒక పథకంలో దివ్యాంగులకి ఏర్పాటు చేసి ఉంది కేంద్రం. దాంతోపాటు దివ్యాంగులకి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీల్ చైర్స్, సంకకర్రలు, బ్యాటరీ వాహనాలు, చెవిటి మోగ మిషన్లకే ఇప్పుడు కొత్త టెక్నాలజీతో వచ్చిన మిషనరీతో దివ్యాంగులకి టెక్నాలజీ పరంగా కొద్దిగా వారికి ఫ్రీగా ఉండటం కోసం, వాళ్ళు నడవటం కోసం, ఫ్రీగా వినటం కోసం వీళ్ళందరూ కూడా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఈ రెండు పథకాలు కూడా తీసుకొచ్చి అలుమ్కో ఫౌండేషన్ వారి ద్వారా ఉపకరణాలు కొత్త టెక్నాలజీతో ఇవ్వాలని చెప్పి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న బడ్జెట్ ఏర్పాటు చేసిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు దీన్ని తెలియజేయడం జరిగింది. ఇదే బాటలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా దివ్యాంగులకి వీరిద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే దివ్యాంగులకు పెద్దపీట వేస్తూ ఉందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దివ్యాంగులు కూడా పెద్దపీట వేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా.